ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాకింగ్ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఈడ ర్యాపిడోలు, ఓలాలు ఇవన్నీ నడవు. వీళ్ళు ఉన్నా కానీ నడవనియరు. ఎందుకంటే ఈడ ఓలా ఉంటుంది. ఓలా వాడు వస్తాడు. వాడు ఎంత ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఆగుతాడు. ఆగి అన్న ఈడకి వచ్చేసి అంటాడు. అది కూడా వాడు ఎవరు ఆటో లేని దగ్గర ఆపుతాడు. మనం నమ్మంటాడు. మనం ఆడదాకా నడుచుకుంటూ పోవాలా. పోయినాక వాడు అంటాడు అన్న ఎక్స్ట్రా ఒక 50 రూపీస్ అంటాడు. ఇక మన తప్పేం లేదు. ఎందుకంటే ఈడున్న ఆటోలంతా కలిసి మీరు కర్ణాటకలో చూసుంటారు. ఎట్లా అంటే క్యాబులు నడవనియకుండా ఓన్లీ ఆటోలే నడవాలి అంటారు. అట్లనే ఈ కొడుకులు కూడా అట్లా వీళ్ళని ఎలగొట్టేసి వీళ్ళు ఒక్కళ్ళే ఉండాలి, వాళ్ళకే దందా కావాలన్నట్టు అలానే పెట్టుకొని కూర్చుంటారు. ఈ కొడుకులు మళ్ళీ ఏమైనా తక్కువ ఛార్జ్ చేస్తారంటే లేదు, కిలోమీటర్కి 150 అంటాడు. మీరు ఇంకా జల్దీలు ఉన్నారు, జల్దీ పోవాలనుకుంటారు అంటే అస్సలు వానికి అర్థమైపోతుంది. ఆటో డిమాండ్ చూసుకుంటాడు. ఆటోలు తక్కువ ఉంటాయి అంటే వాడు చెప్పిందే రేటు. లేకపోతే వాడు మీరు రానంటే కూడా రైట్ పోరా బే అంటాడు. వాడు అసలు పట్టించుకోడు. మస్తు బల్పు ఉంటుంది ఇక్కడ మన దగ్గర. నువ్వు పోడే నువ్వు సికింద్రాబాద్కి వెళ్ళి ఓలా ర్యాపిడో ఏమైనా బుక్ చేయి, వెళ్ళిపోతావు. కానీ ఈడ అట్లా ఉండదు. ఈడ అవన్నీ రానియరు. ఉన్నా కానీ అవన్నీ నడవవు. ఈడ ఓన్లీ ఆటోలే నడుస్తాయి. వాళ్ళకే పైసలు ఇచ్చుకోవాలా, వాళ్ళే పట్టుకోవద్దు. అందుకే నేనే ఇక వాకింగ్ వెళ్ళిపోతాను. ఎట్లయినా మనకి జిమ్ 1 వీక్ ఉండదు. సో నేనే ఇక మెల్లగా వాక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడికెళ్ళి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది నాకు. ఎట్లా అంటే మనకి తెలిసిన రూట్లే, చిన్నప్పటి నుంచి మనం పోయేదే ఇదంటే. ఇందిరా వీడు చిన్నప్పటి నుంచి తెలుసు అంటుండు. అసలు వీని కథ ఏంది, వీడు ఏడు ఉంటాడు, వీడు ఉండేది హైదరాబాద్ కదా అనుకుంటారా. ఓకే, ఆ కథ అంతా నేను చెప్తలే. కానీ ఇప్పటికైతే ఇది మనదే అనుకోర్రి. ఇక చిన్నప్పటి నుంచి ఇక ఎట్లా అంటే ఎవ్రీ సమ్మర్ వెకేషన్ కానీ ఏమన్నా వచ్చేస్తాం. ఎవరైనా అంతే కదా. చిన్నప్పుడు మీరు కూడా వచ్చేసి ఉంటారు. మీకు ఒకవేళ సమ్మర్ వెకేషన్ వచ్చింది, దసరా హాలిడేస్ వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా. చిన్నప్పుడు అంతే కదా, మనకేమున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. సో అట్లనే నాకు కూడా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు దానికి రాలే. ఇప్పుడు మనము ఒక కొత్త అన్ఎక్స్ప్లోర్డ్ ట్రిప్కి పోదాం. అది మీకు వీడియో ఎండ్ వరకు తెలుస్తుంది ఏడకపోతున్నామని చెప్పి. సార్ పాండిచేరి స్ట్రీట్స్ చూడండి, మొత్తం చాలా వింటేజ్ ఉంటుంది. మొత్తం పాతకాలం అంతా ఇరుగ్గు ఉంటుంది. మీకు ఈ డ్రైనేజ్ లైన్ ఉందా, ఈ డ్రైనేజ్ లైన్ కామన్. అంటే ఎక్కడ ఏ గల్లీలు ఉన్నా మీకు అది ఏడైనా ఉంటుంది కన్ఫామ్గా. ఇంకా అది అంతే. ఇక్కడ అట్లనే వాళ్ళకి బతికి అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ వాళ్ళు కొంచెం డిఫరెంట్లే. మనలాగా థాట్ ప్రాసెస్ ఉండదు, డిఫరెంట్గా ఉంటారు. కానీ ఇప్పుడు అసలు టిఫిన్స్ చూపిస్తాం అనుకున్నా మీకు. కానీ ఇప్పుడు నేను టిఫిన్ చేసి పోతే మా అమ్మమ్మ నన్ను లెఫ్ట్ లెగ్తో అంతది. ఎందుకంటే మా అమ్మమ్మ రైట్ లెగ్ ఖరాబ్ అయింది కాబట్టి. జస్ట్ కిడింగ్. అది మా అమ్మమ్మ ఎట్లాంటిదంటే ఆడవారి మాటలకు అర్థాలు లేవులే. సినిమా చూసారా మీరు? అట్లాంటి టైపు. ఏమనంటే తిండి పెట్టి చంపిస్తుంది మా అమ్మమ్మ. పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి పోతా కదా, చూడరు ఎంత తిండి పెడుతుంది అని చెప్పి. నెక్స్ట్ లెవెల్ తిండి 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 తిండి. అసలు టైం ఉంటుంది, మళ్ళీ స్కెడ్యూల్ ఉంటుంది. ఈ టైంకి ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా వండుకో, నువ్వు నైట్ షిఫ్ట్గా పొద్దున్న షిఫ్ట్గా ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు వండుకున్నా 8 o'clock లేవాలా, లేచి తినాలి ఫస్ట్. లేకపోతే సైక్ అయిపోతుంది. మా అమ్మమ్మ పెట్టే ముఖానికే నువ్వు లేచి కూర్చుంటావు. అట్లా సైక్ అయిపోతుంది. మళ్ళీ తినాలా, తినేసి తర్వాత వండుకో, అడగదు కూడా. మళ్ళీ 2 o'clock కరెక్ట్ లేవాలా, 2 o'clock లేచి మళ్ళీ తినాలా. తిన్నాక మళ్ళీ కావాలంటే వండుకో, ఇవన్నీ వేసుకో, కానీ లేవాలా. 2 o'clock తినేసి చిల్ అయిపో. మళ్ళీ ఈవినింగ్ 8 o'clock 8:30కి తినేసేయాలి. లేకపోతే అసలు ఎట్లా అంటే బీపీ తెప్పించేస్తుంది అందరికీ. ఆమెనే బీపీలు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి బీపీ తెప్పించేస్తుంది ఆటోమేటిక్గా. ఇక అది ఆమెకి ఇష్టం అట్లా తినాలా. మనుషులు అంటే తినాలి మంచిగా. తిండి పెట్టి పంపిస్తుంది. 1 వెరైటీ 2 వెరైటీలు ఉండవు, 3-4 వెరైటీలు ఉంటాయి. టిఫిన్లోనే అన్ని పెడుతుంది. కానీ ఇప్పుడు కొంచెం అంటే హెల్త్ బాగాలేదు. సో ఇప్పుడు అన్ని గనం చేయనీకి ఉండదు. కానీ చెప్తున్నా, అట్లాంటిది ఉంటుంది మా అమ్మమ్మ. చెప్పినా కదా మా అమ్మమ్మ పెట్టేస్తుంది అని చెప్పి. ఆమె 80 years ఆమెకి, అయినా ఇంకా అసలు స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మా అమ్మమ్మ స్టోరీ తర్వాత చెప్తలే. కానీ ఫస్ట్ ఛాయ్ చేద్దాం. మళ్ళీ నన్ను స్నానం చేసుకొని రా, టిఫిన్ చేసి పెడతా అని ఏదో చేస్తుంది. కోకోనట్ చట్నీ అనుకుంటా. కోకోనట్లు కట్ చేసింది. ఇప్పుడు చెప్పినా అమ్మమ్మ కొబ్బరి చట్నీ చేస్తుందని చెప్పి దోశలు వేసి ఇచ్చింది. కలిగిస్తాం ఇప్పుడు.
అమ్మమ్మ అంటనే క్రేజీ. ఎట్లా అంటే కోకోనట్ ఎట్లయినానే పల్లి మిక్స్ అయ్యి ఉండే ఒక టేస్ట్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. మా అమ్మమ్మకి చెప్పిన అసలు ఈరోజు ట్యూస్డే నేను తినా అని చెప్పి, అయినా చేపించేసింది చూడాలి. ఇది ఫిష్ ఉంది, ఇక్కడ క్రాబ్ ఉంది, మొత్తం చేసి పెట్టేసింది గ్యాప్లా. చెప్పిన తినా నేను ఈరోజు ట్యూస్డే అసలు ముట్టుకోను నాన్ వెజ్, ఎందుకంటే వీక్లో ఒక్కసారే పెట్టుకున్నా ట్యూస్డే ఒక్కరోజే తినద్దని చెప్పి. ఈరోజు కూడా గ్యాప్లో చెప్పినాక కూడా వేసింది. ఇక అమ్మమ్మ ప్రేమ ఎట్లుంటుందో తెలుసు కదా, కానీ చెప్పేసిన ఇప్పుడు తినా అని చెప్పి. ఇక దేవుని కోసం ఒకరోజు అది మనం వదులుకోవాలి, ఇక అనుకున్నాం కాబట్టి చేసుకోవాలి. గుడ్ ఈవినింగ్ గైస్. మంచి నాప్ వేసిన బస్సులో, అస్సలు స్లీప్ లేకుండా వాడు ఊకే అట్టిట్టు వాడేస్తుండే, స్లీప్ రాలే. ఇప్పుడే కొంచెం ఓకే, ఇప్పుడు కూడా అంత మంచి స్లీప్ ఏం లేదు, ఒక గంట వేసిన స్లీప్ అంతే. మళ్ళా అమ్మమ్మ ఛాయ్ అని లేపేసి యాజ్ యూజువల్ మన స్కెడ్యూల్. మీకు మా హోమీస్ని చూపించలేదా? ఇంకో ఇది అండ్ ఇలా ఇంకోటి ఇది అయితే ఇక ఇట్లా తోకెట్లు ఊపుతుంది కూడా, అది ఊపుతూనే ఉంటుంది. ఎట్లా అంటే దీని అయితే వేరే లెవెల్ డ్యాన్స్ ఉంటుంది, పిలుస్తే వాళ్ళు ఊపుతూనే ఉంటుంది, డింగ్ 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 అని చెప్పి. అదొక బాధ అంతటి వస్తుంది సాయి. మీకు ఇప్పుడు హౌస్ టూర్ చూపిస్తా. అంటే ఇది చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఆల్రెడీ అంటే రీకన్స్ట్రక్ట్ చేసిర్రు, ఎందుకంటే చాలా పాతగా ఉండే అన్ని వాల్స్ గీల్స్ అంతా బస్ట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిర్రు. సో మీకు చూపిస్తా, చాలా పాత విషయాలు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ మీకు చూపిస్తా. వెల్కమ్ టు అవర్ హోమ్ టూర్ గాయ్స్. మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, ఇంట్లో సామాన్లు కొన్నాం. మన హోమ్ అంత స్పెషల్ కదా, మనం ఇంట్లో సామాన్లు పైసలు పెట్టి కొన్నాం. ఇగో ఈ చైర్ కొన్నాం, ఇగో ఈ ర్యాక్ కొన్నాం, దీంట్లో ఫైల్స్ కొన్నాం, దీంట్లో ఉన్న గాంధీజీని కొన్నాం, ఇగో ఈ టేబుల్ కొన్నాం, ఈ టేబుల్ మీద బెడ్షీట్ కొన్నాం. ఇవన్నీ కొన్నాం గాయ్స్ మనము. ఇవన్నీ స్పెషల్గా చూపించాలి వీడియోలో, హోమ్ టూర్ కదా. సో హోమ్ టూర్లో స్పెషల్గా మనం ఇది కొన్నాము, అది కొన్నాము, ఇది మాకు ఇంత పడింది, అది మాకు అంత పడింది అని చెప్పాలి కదా గైస్. సో అది పక్కన పెడితే మన ఒథెంటిక్ 90s అనుకోర్రి, 90s. ఒక నిమిషం అమ్మమ్మని అడుగుదాం. ఆయా ఇంద వీடு కట్టి எவ்வளோ வருஷம் ஆகுது? வாங்கினது அதான் எவ்வளோ வருஷம் இது? 35 வருஷம். நீங்கள் வந்ததுக்கு அப்புறம் 35 வருஷமா? మొత్తం சேர்ந்து 35 வருஷம், 35 ఇయర్స్ అంట గైస్. 35 ఇయర్స్ హౌస్ బ్యాక్ ఇది. దీంట్లో మన తాత కలెక్షన్ చూడండి. ఇది సంథింగ్ పోర్టబుల్ రేడియో రిసీవర్ అంట, క్రేజీ ఉంది కదా ఇది. అండ్ ఈ టెలిఫోన్ చూడర్రి, ఇదైతే మొత్తం రోలెక్స్ టెలిఫోన్. ఇది ఖాళీ ఇట్లా తిప్పి నెంబర్లు కొడితే కాల్ వెళ్ళిపోతుంది. అండ్ మీకు ద లెజెండ్ని చూపించాలి కదా, ఈజ్ ద లెజెండ్. సో ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన సోషల్ యాక్టివిస్ట్. సో బేసికలీ మీరు మీ సోషల్ బుక్స్లో చాలా మటుకు మీరు పెరియార్ అని చెప్పి ఒక ఆయన గురించి చదువుంటారు చిన్నప్పుడు. మీ బుక్స్ అన్ని బుక్స్లో ఉంటాయి, పక్కా ఉంటుంది. మీరు గుర్తుంటే, అంత మీకు నాలెడ్జ్ ఉండి అంత గుర్తుంటే మీకు తెలిసి ఉంటాడు. ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అప్పట్లో ఏం చేసేటోళ్ళు, మొత్తం అమ్మాయిలని గుడిలో రానియద్దు అంటే వాళ్ళకి పీరియడ్స్ ఇష్యూస్ ఉంటాయి, సో అది ఇంప్యూర్ అది ఇది అని చెప్పి చాలా బ్రాహ్మిన్స్ వాళ్ళు చాలా చేసేటోళ్ళు. అట్లా మనని తక్కువ ఏజ్ చూస్తుండే నార్మల్ మనుషుల్ని, బ్రాహ్మిన్స్ హై క్యాస్ట్ అన్నట్టు వాళ్ళు చాలా దాన్ని స్ట్రెస్ చేసి చాలా మనని క్రిటిసైజ్ చేస్తుండేవాళ్ళు. సో ఈ పెరియార్ అనేటైనా కొట్లాడి అంటే రైట్స్ తీసుకురావడం. మీరు వెట్రిమారన్ సినిమాలు చూసుంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఎట్లా అంటే వాళ్ళు చిన్న క్యాస్ట్ వాళ్ళకి ఏం దొరకవు, రిజర్వేషన్స్ దొరకవు, ఏమీ స్కూళ్ళలో జాయిన్ కానీ ఉండదు, వాళ్ళకి ఏమీ దొరకదు. సో అట్లాంటి వాళ్ళ కోసం కొట్లాడుతుండే. సో పెరియార్ అనేటైన ఈయన. సో హీ ఈజ్ దట్. సో మా తాత ఆయనతోని వర్క్ చేస్తుండే. మా తాత ఆయనతో వర్క్ చేస్తుండే. అంటే ఆయన మీరు ఇప్పుడు గూగుల్లో కూడా పోయి కొట్టారు
పెరియార్ అని చెప్పి చూపిస్తారు, మీకు వీడియో చూపిస్తాడు. అరే లేదు, ఈయననే పెరియారు, ఆయన మా తాత. అది మా తాత చిన్నగా ఉన్నప్పుడు. అప్ప తాత వయసు అన్నా ఆ. 25, 26 ఉంటుంది అప్పుడు తాతకి. ఇగో ఇది వాళ్ళ గ్రూప్. ఇగో ఈయననే పెరియారు. ఇగో ఇది మా తాత. మంచిగా కొంచెం పొట్టోడు కానీ గెట్టోడు, మస్తు ఎట్లా అంటే చాలా షార్ట్ టెంపర్, మంచి బాగా కొట్లాడేటోడు. ఇది మా మమ్మీ వాళ్ళు అందరూ ఉంటారు, సిస్టర్స్. మా తాత, అమ్మమ్మ, ఇది మా మమ్మీ, ఇది వాళ్ళ అన్నలు. మా మమ్మీయే లాస్ట్, సో అందరూ పెద్దోళ్ళే మా మమ్మీ కంటే. వాళ్ళిద్దరు సిస్టర్స్, వీళ్ళు బ్రదర్స్. ఇది వీళ్ళ ఇది ఇంత పార్టీ అమ్మ తాతవాడు. ఇది మా తాత వాళ్ళ మమ్మీ. సో అట్లా మొత్తం యాన్సిస్టర్స్. కానీ ఈయన నిజంగానే క్రేజీ క్యాండిడేట్ మా తాత. అది ఒత్తిగా లేపుకుంటున్నాను కదా, నిజంగానే చాలా ఇక్కడ పాండిచ్చేరిలో ఆ టైంలో ఆయన పేరు నడుస్తుండే అది అంత మంచి పనులు చేసిండు. అందరి కోసం నించోవడం ఏం, మళ్ళీ వీళ్ళది ఇన్కమ్ కోసం ఏముండదు, మళ్ళీ ఇన్కమ్ ఉండదు, గవర్నమెంట్ నుంచి ఏం రాదు. గవర్నమెంటే వీళ్ళని ఆపేస్తుంది. ఏమైనా వీళ్ళు మొత్తం ప్రచారాలు చేస్తూ ఉంటారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటారు, ఇక వేసుకొని వెళ్ళిపోతారు కదా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. సో అట్లా చాలా జరుగుతుండే. వీళ్ళు గవర్నమెంట్కి అగెయిన్స్ట్ ఉంటుండే, వీళ్ళు పొలిటీషియన్స్కి అగెయిన్స్ట్ ఉంటుండే. సో వీళ్ళ దగ్గర నుంచి ఇంకో ఆయన, మా తాత వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. రీసెంట్గా నేను 1 month కింద పాండిచ్చేరి వచ్చిన. అప్పుడు ఆయనని ఒక పెళ్ళిలో కలిసిన. ఆయన నన్ను చూసి మంచి మాట్లాడిండు. ఇక కొన్ని స్టోరీలు చెప్తుండే. నార్మల్ మన పెద్దోళ్ళు కలిసిన స్టోరీలు చెప్తారు, కానీ ఆయన అట్లా కాదు, చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఆయన కూడా వీళ్ళ దాంట్లో ఒక ఆయననే. ఆయన ఏంటంట, మా తాత వీళ్ళందరూ పోయి వీరప్పని తెలుసా మీకు? వీరప్పని కలుస్తుండే. చాలా మటుకు అమ్మాయిలకి చాలా రిజర్వేషన్స్ తెప్పించిందే ఇక్కడ ఈ ప్లేసెస్లో వీళ్ళే. చాలా ఇయర్స్ నుంచి, 20-30 years నుంచి వీళ్ళే కొట్లాడి తెప్పిస్తారు. అంటే ఎవ్వరికి ఏం ఐడెంటిటీ లేదు, ఆధార్ కార్డు కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళకి అన్నీ చేపించి ఫైట్ చేసి వాళ్ళకి తెప్పించిండు. సో చాలా గ్రేట్. అది ఏం 1 రూపీ కూడా రాదు వాళ్ళకి దాని నుంచి. మొన్న రీసెంట్గా మీరు సూర్యది ఒకటి చూసుంటారు. సూర్య ఒకళ్ళకి ఇంత డొనేట్ చేసిన పైసలు అని 5 కోట్లు అనుకుంటా, 5 కోట్లో 2 కోట్లో గుర్తులేదు. అది తెప్పించిందే మా తాత వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఫోటో మీకు పెడతాను. ఆయన పేరు కళ్యాణి. ఆయననే కలిసిన పెళ్ళిలో. ఆయన ఉన్నప్పుడు చెప్తే నమ్మలే నేను. తర్వాత పోయి నిజంగానే చెక్ చేస్తే అప్పుడు తెలిసింది, అవును నిజమే, కరెక్టే అని చెప్పి. మనకి జై భీమ్ స్టోరీ ఉందా, జై భీమ్ స్టోరీయే ఇచ్చింది ఆయననే. సో అది గొప్ప చెప్పుకోవడం అంటే ఇక అట్లాంటి గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు ఉన్నోళ్ళు, అంటే అవన్నీ వాళ్ళే ఫేస్ చేసిన వాళ్ళు. సో గ్రేట్ పీపుల్ వీళ్ళంతా. సోషల్లీ వర్క్ చేస్తున్నారంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇక దానికన్నా పెద్దది ఏం లేదులే. అది ఆ మనసు ఉండాలి మనం చెయ్యాలి అని చెప్పి. సో అట్లా మా యాన్సిస్టర్స్ స్టోరీ. ఇంతసేపు మా అక్క కోసం అయినాం కదా, ఇగోరి ఈమెనే మా అక్క. టీచర్ అంటే ఈమె టీచర్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఫస్ట్ అసలు ఈమెకి ఏం రాదు, ఈమె ఎవరికో నేర్పిస్తుంది. అట్లా ఈమెకి ఇప్పుడు స్కూల్లో హాలిడేస్ ఇచ్చారు 5 days. ఎట్లా అంటే ఒక దసరా హాలిడే, 2 days సాటర్డే సండే హాలిడే వచ్చింది. అట్లనే గాంధీ జయంతి వచ్చింది. మధ్యలో ఒక థర్డ్ రోజు ఈమె హాలిడే పెట్టేసింది. సో 5 days అయిపోయింది. అది నాకు చెప్పగానే నేను మెల్లగా బ్యాగ్ వేసుకొని వచ్చేసిన గ్యాప్లో. సో అట్లా 5 daysకి ఇప్పుడు మనం వాల్పారై పోతున్నాం. వాల్పారై అంటే ఒక హిల్ స్టేషన్. మనకి ఇప్పుడు ఊటీ కొడైకెనాల్ ఎట్లుంటుంది అట్లాంటి ఒక హిల్ స్టేషన్ అది. సో అది ఇప్పటిదాకా నాకు తెలిసి అన్ఎక్స్ప్లోర్డ్ చాలా మటుకు. ఎట్లా అంటే ఎక్కువ మటుకు ఈ ఊటీ కొడైకెనాల్ పోతారు కానీ దీనికి ఓరు. సో ఇది మీకు చూపిస్తా. ఇక్కడ ఫ్యాషన్ కదరా బాయ్, ఇదంతా ఎందుకు చేస్తున్నాను. ఇది జస్ట్ నా నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ చూపిస్తున్నా అంతే. ఇదేమీ స్పెషల్గా ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తా అన్నట్టు కాదు. జస్ట్ నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మీకు ఉన్న దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా అంతే. జస్ట్ మనతో కలిసి చిల్ అయిపోర్రి అంతే. ఈ రోజుకి రేపటికి ఇంకో కొత్త వీడియో వస్తుంది, దాంట్లో చూసుకుందాం. బై బాయ్.